హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీని చూపించబోతున్నాను. ఎలాంటి గ్రేవీలు లేకుండా ఉట్టి బిర్యానీనే తినేసేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దీనికోసం ముందుగా ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకుందామండి. మీరు ఎన్ని గుడ్లు కావాలన్నా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 6 గుడ్లు అయితే తీసుకున్నాను. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయిస్తున్నానండి. 3 పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసుకుని ఇలా వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకున్న ఉల్లిపాయలని ఒక గిన్నెలోకి తీసుకుని సెపరేట్ చేసుకున్నాక ఇప్పుడు ఇదే బాండీలో కొద్దిగా జీడిపప్పులు కూడా వేయించుకుంటున్నాను. జీడిపప్పు ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు బాయిల్ అయిన ఎగ్స్ని తీసుకుని దానికి పైన షెల్ తీసేసి ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అల్లం, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ని వేయించిన ఈ ప్యాన్లోనే కొద్దిగా ఉప్పు, కారము, మనం గ్రైండ్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసి ఈ ఘాట్లు పెట్టుకున్న గుడ్లు కూడా వేయించేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఆ మసాలా అనేది గుడ్డు లోపలికి వెళ్తుంది. మనం బిర్యానీ తినేటప్పుడు గుడ్డు ఫ్లేవర్ అనేది చక్కగా మంచిగా అనిపిస్తుంది. గుడ్లు వేగాక ఈ ప్యాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు నేను అరకిలో బియ్యానికి చూపిస్తున్నానండి. అరకిలో బాస్మతి రైస్ని ఒక 2-3 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని బిర్యానీ దినుసులన్నీ కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత టమాటో పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఒక 4 టమాటాలు మిక్సీ పట్టుకుంటే మనకి ప్యూరీ అనేది రెడీ అవుతుంది. సో ఆ ప్యూరీ ఇందులో వేసుకోవాలి. అలాగే ఇందాక అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ అనేది రెడీ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో కలుపుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా వేసుకుని కొద్దిసేపు వేయించుకుంటే ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు ఈ గిన్నెని కాసేపు పక్కన ఉంచేసి ఇప్పుడు రైస్ అనేది ఉడికించుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. మనం అరకిలో బియ్యం తీసుకున్నాం కాబట్టి మా ఇంట్లో ఉన్న గ్లాస్లో 2 గ్లాసులు బియ్యము. సో నేను 4 గ్లాసులు వాటర్ పోసి ఈ నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసి ఉడికించుకుంటున్నాను. కొద్దిసేపటికి రైస్ ఉడికిపోతుంది. మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలోంచి కొంచెం గ్రేవీ గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం లేయర్స్ ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకున్న గిన్నెలోకి ఫస్ట్ లేయర్ వరకు ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. దీనిపైన జీడిపప్పులు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే మనం 3 గుడ్లు లేదా 2 గుడ్లు వరకు మధ్యలో పెట్టేసుకొని మనం గ్రేవీ తీసుకున్నాం కదా, ఆ గ్రేవీ కూడా ఒక 2 స్పూన్స్ వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని దీనిపైన మళ్ళీ ఇంకో లేయరు రైస్ వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఈ లేయర్ కూడా రిపీట్ చేయాలి. గ్రేవీ వేసుకోవాలి, ఆనియన్స్, జీడిపప్పులు, అలాగే బ్యాలెన్స్ ఇంకా మిగిలిన ఎన్ని గుడ్లు ఉంటే అన్ని గుడ్లు నేను పైన పెట్టేస్తున్నాను. నేను 2 లేయర్స్ మాత్రమే తీసుకున్నాను. రైస్ ఎక్కువగా ఉంటే మనం 3-4 లేయర్స్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక పావు గంట సేపు మగ్గబెట్టుకుంటే మనకి దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. పావుగంట తర్వాత చూపిస్తున్నాను, చక్కగా మగ్గిపోయింది. సో టేస్టీ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.